చిన్న పిల్లల్ని తినేస్తున్నారు. రీసెంట్గా మన కొన్ని రోజులుగా వినిపించేది ఎప్స్టీన్ ఫైల్స్. అసలు ఈ జెఫ్రీ ఎవరు? ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటిది? జెఫ్రీ అనేవారు ఎవరు? జెఫ్రీ అనేవారు నార్మల్ పర్సన్ అన్నమాట, బిలియనియర్ అయితే కాదు. సో కానీ ఇతను ఏం చేస్తాడంటే ఒక ఐలాండ్లో పెద్ద పెద్ద బిలియనియర్స్కి, మల్టీ మిలియనియర్స్కి ఒక అమ్మాయిలను, గర్ల్స్ని, టీనేజర్స్ని, చిన్న చిన్న పిల్లల్ని సప్లై చేస్తూ ఉంటారు. అసలు దాంట్లో ఏం జరుగుతుంది? 2019లో జరిగిన ఒక పార్టీలో రోకో అనే ఒక మెక్సికోకు చెందిన అమ్మాయి అటెండ్ అయింది. అక్కడ జరిగింది చూసి ఆ అమ్మాయి బయటకు వచ్చి అరవడం స్టార్ట్ చేసింది. అందరిని మనుషులను తింటున్నారు, చిన్న పిల్లల్ని తింటున్నారు అని చెప్పేసి రోడ్ పైకి వచ్చి అరవడం స్టార్ట్ చేసింది అనమాట. సో అది ఎవరు నమ్మకుండా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాదు, ఆమె మెంటల్ హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్పేసి, ఆమె ఒక పిచ్చిదని చెప్పేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక జర్నలిస్ట్ వల్ల ఆ కేసు అనేది మళ్ళీ రీఓపెన్ అయింది. ఓపెన్ అవ్వడంతో దాంట్లో అసలు ఎప్స్టీన్ ఫైల్స్లో ఎవరెవరు ఉన్నారు, అసలు వాళ్ళు చేసింది ఏంది అని అంటే, ఈ జెఫ్రీ అనే పర్సన్ మిలియనియర్స్కి చిన్న పిల్లల్ని సప్లై చేస్తూ ఉంటారు. సెక్సువల్ హెరాస్మెంట్ కానీ, వాళ్ళని చంపి తినడం కానీ, ఇలాంటివి అనేది ఐలాండ్లో జరిగి ఉంటుంది. దీంట్లో ట్విస్ట్ ఏంటిదనంటే, మనం ఎవరైతే రోల్ మోడల్ అని అనుకున్నామో ఇన్ని రోజులు వాళ్ళే ఉన్నారు. ఎగ్జాంపుల్, బిల్ గేట్స్ ఉన్నాడు, ట్రంప్ ఉన్నాడు, మైకల్ జాక్సన్ ఉన్నాడు, స్టీఫెన్ హాక్ అతను కూడా ఉన్నాడు. ఇప్పటి వరకు అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నియర్లీ ఒక థౌజండ్స్ ఆఫ్ వీడియోస్, ల్యాక్స్ ఆఫ్ ఫొటోస్ అనేవి రిలీజ్ చేసింది. ఇప్పటికే స్టీఫెన్ 232 టైమ్స్ ఆ పార్టీస్కి అటెండ్ అయినట్టుంది. మనకి ఇండియాకి సంబంధించిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అదైతే ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు ఇప్పటి వరకు. సో ఈ ఇన్సిడెంట్ పైన మీ కామెంట్స్ ఏంటి అనేది మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.